పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు జూలై 25వ తారీఖు. మత్తయి సువార్త 20వ అధ్యాయము 20వ వచనం నుండి 28వ వచనం వరకు. అంతటా జెబెదాయి కుమారుల తల్లి తన కుమారులతో యేసు వద్దకు వచ్చి మోకరించి ఒక మనవి చేయబోగా, నీ కోరిక ఏమి అని యేసు ఆమెను అడిగెను. అందుకు ఆమె, నీ రాజ్యములో నా 2 కుమారులలో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుండ సెలవిమ్ము అని మనవి చేసెను. అందులకు యేసు, మీరు కోరినదేమియో మీరెరుగరు. నేను పానము చేయు పాత్రము నుండి మీరు పానము చేయగలరా అని పలుకగా, చేయగలము అని వారిరువురును సమాధానమిచ్చిరి. అందుకు యేసు, మీరు నా పాత్రము నుండి పానము చేసెదరు, కానీ నా కుడి ఎడమల కూర్చుండ చేయునది నేను కాదు, నా తండ్రి ఏర్పరిచిన వారికి అది లభించును అనెను. తక్కిన 10 శిష్యులు దీనిని వినినప్పుడు ఆ 2 సోదరులపై కోపపడిరి. యేసు శిష్యులను కూడబిలిచి వారితో ఇట్లనెను, ఈ లోకమున పాలకులు ప్రజలను నిరంకుశముగా పరిపాలించుచున్నారు. పెద్దలు వారిపై అధికారము చెలాయించుచున్నారు. ఇది మీకు తెలియను కదా. కానీ మీరు ఇట్లుండరాదు. మీలో ఎవడైనను గొప్పవాడు కాదలచిన అతడు మీకు సేవకుడుగా ఉండవలెను. మీలో ఎవడైనా ప్రథముడు కాదలచిన అతడు మీకు దాసుడై ఉండవలెను. అట్లే మనుష్య కుమారుడు సేవించుటకే కాని సేవింపబడుటకు రాలేదు. ఆయన అనేకుల విమోచన క్రయ ధనముగా తన ప్రాణమును దారపోయుటకు వచ్చెను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.